हाय फ्रेंड्स वेलकम टू मई चैनल इवाल्टी वीडियो వచ్చేసి ఫేస్ మాస్క్ అన్నమాట ఫేస్ మాస్క్ వీడియోస్ మనం ఆల్రెడీ రెండు చేసుకొని ఉన్నాము అయినా కూడా మనం వాటికి ఎలాస్టిక్ వేసాం అన్నమాట ఇప్పుడు ఈ టైం లో మనకి ఎలాస్టిక్ దొరకడం కష్టం అవుతుంది కాబట్టి మనం తాడు కట్టుకొని అంటే మనం నాడా లాగా తయారు చేసుకొని ఎలాగా మనం నాడాతో మాస్క్ తయారు చేసుకోవాలని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట మనం ఈ తాడు అనేది మన తలకి అరౌండింగ్ గా మనం ఒకసారి టేప్ తో చెక్ చేసుకుంటే తెలుస్తుందండి ఇప్పుడైతే నేనైతే నాకు కరెక్ట్ గా వచ్చేలాగా నేను ఈ నాడా పొడవు వచ్చేసి ఈ విధంగా 31 ఇంచ్ తీసుకున్నాను అన్నమాట ఓకేనా ఈ నాడా పొడవు మీరు 35 వరకు కూడా తీసుకోవచ్చు మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ వరకు కూడా 30 నుంచి 35 వరకు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా 35 వరకు కూడా మీరు ఈ నాడా అనేది తీసేసుకోవచ్చు అన్నమాట ఈ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకున్నాను అన్నమాట ఈ మాదిరి ఇవి రెండు అండి మనకి రెండు వైపులా కింది వైపు పై వైపుకి ఈ విధంగా రెండు నాడాలు తీసుకున్నాను ఒక్కొక్క నాడా వెడల్పు వచ్చేసి మనకి 1.5 ఇంచ్ అన్నమాట 1.5 ఇంచ్ ఓకే పొడవు వచ్చేసి నేను 31 తీసుకున్నాను మీరు 35 వరకు కూడా మీ తల చుట్టూతా ఎంత కొలత ఉంది తీసుకున్న తర్వాత మీరు నాడా అనేది కట్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి మనకి 2 పీసెస్ అన్నమాట ఒక పీస్ తో కూడా చేసుకోవచ్చు నేను జరీనా పీస్ తోనే చేస్తానండి మరి క్లాత్ కూడా మనం ఇబ్బంది పడక్కర్లేదు మన ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా కాటన్ బ్లౌజ్ పీసులు వాటితో కూడా మనం చేసుకోవచ్చు ఇలా రెండు లేయర్ వేసుకోవడం వల్ల మనకి ఇవి వాషబుల్ అవైలబుల్ మనం వాష్ చేసినా కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు అన్నమాట చాలా రోజుల వరకు కాబట్టి మనం రెండు లేయర్ వేసుకున్నాం అనుకోండి స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని పొడవు వెడల్పు చెప్తాను ఈ విధంగా పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను ఇది పెద్దవాళ్ళకేనండి పిల్లవాళ్ళకి అయితే మీరు 5 ఇంచులు తీసుకోండి చాలు ఓకే పెద్దలకి 6 ఇంచెస్ వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ అన్నమాట ఈ విధంగా మనకి పిల్లలకి అయితే 8 ఇంచెస్ వరకు తీసుకోండి చాలు ఒక్కొక్క ఇంచు తగ్గించుకొని మీరు నాడా పిల్లల సైజుని బట్టి తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా రెండు లేయర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చూపించేస్తాను చూడండి ఫస్ట్ ఇవి రెండు సమానంగా తీసుకోవాలి 6 ఇంచులు 9 ఇంచులు 6 ఆర్ 9 ఈ సైజులో మనకి పెద్దలకి అన్నమాట పిల్లలకి అనుకోండి ఇక్కడ 5 ఇంచులు వెడల్పు చాలు పొడవు చాలు వెడల్పు వచ్చేసి 8 ఇంచులు చాలు నాడా అనేది మీ పిల్లల సైజుని బట్టి మీరు తీసేసుకోండి ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం చాలా ఈజీ అండి ఇటువైపు మనం ఈ విధంగా ఒక లైన్ వేసేసుకుందాం ఇట్లాగా మీకు తెలుస్తుంది కదా ఒక 1/2 ఇంచ్ వరకు కూడా మనం ఈ విధంగా లైన్ అనేది వేసేసుకుంటున్నాం చాలా నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది మనకి ఈ మాస్క్ అనేది ఇటువైపులో మనము వెడల్పులో ఇటువైపు మనం స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఉల్టా చేసేసుకోవాలి ఈ విధంగా మనకి త్వరగా అయిపోతుంది నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఈ మాదిరిగా రెండింటిని కరెక్ట్గా ఇలా అనేసుకుంటే మనకి త్వరగా ఈ మూలలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగ వచ్చేసిన తర్వాత మనం కుచ్చులు అనేది పెట్టుకోవాలి వీటితో వచ్చేసి మనం పెద్దోళ్ళకైతే 4 ఇంచులు అండి ఈ విధంగా ఈ రెండు కుచ్చులు వేసుకోవచ్చు మనం ఈ రెండు కుచ్చులు కూడా మనకి 4 ఇంచులు పొడవు వచ్చేలాగా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం స్టార్టింగ్ కొద్దిగా రఫ్ చేస్తున్నాము ఒక కుచ్చు పెట్టేసుకోండి మీరు ఈ విధంగా చిన్నగా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ పొడవు వచ్చింది చూసారా ఇలాగా 4 ఇంచులు వచ్చేలాగా చెక్ చేసుకుంటూ మరి కరెక్ట్గా రాకున్నా పర్లేదు 3.5-4 ఇంచుల మధ్యలో వచ్చేలాగా మీరు చెక్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి పెద్దవాళ్ళకి సైజు కరెక్ట్గానే ఉంటుందన్నమాట ఇప్పుడు కరెక్ట్గానే 4 ఇంచులు వచ్చిందండి ఇది ఈ విధంగా మనం ఒక స్టిచ్చే కాకుండా మనం దీని పక్కన ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుందాం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చూసారా కరెక్ట్గా 4 ఇంచులు వచ్చేసింది అనమాట ఇదే మాదిరి మనం ఇటువైపు కూడా 4 ఇంచు వచ్చేలాగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి మీరు మరి పర్ఫెక్ట్గా 4 ఇంచు అని కష్టపడక్కర్లేదు 3.5కి ఎక్కువ 4 ఇంచులకి తక్కువ ఈ విధంగా పెట్టేసుకుంటే చాలు ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రిల్ చేసాం కదా దానికి సమానంగా ఇటువైపున మనం ఫ్రిల్ చేసుకుంటూ రావాలన్నమాట మనకి ఇక్కడ తెలుస్తుందండి పెద్దగా ఏం లేదు కదా మనకి చిన్న మాస్కే కాబట్టి మనం ఈ విధంగా స్ట్రైట్గా కుచ్చు అనేది పెట్టేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఇటువైపు కూడా మనం చెక్ చేసుకుందాం ఇది కూడా మనకి 4 ఇంచులు వచ్చిందా లేదా లేకుంటే మనం కొద్దిగా కుచ్చుని అనేది పెంచుకోవచ్చు ఈ మాదిరిగా ఓకే ఇప్పుడు సరిపోయింది కదా చేసేసుకుందాం ఇలాగా ఇక్కడ ఎండ్ చేయకుండా దాని పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఫ్రిల్స్ ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలాగా చూసారా
ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత మనం ఇలా ఐరన్ చేసేసుకుంటే ప్రెస్ అయిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగా చేసుకున్న తర్వాత దీన్ని సెంటర్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మాదిరిగా సెంటర్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక టాకా అనేది వేసేసుకుందాం. అలాగే కింది వైపు కూడా రెండు వైపులా కూడా మనం చిన్నగా టాకా అనేది వేసేసుకుంటే అది మనకి సెంటర్ అని తెలుస్తుంది అన్నమాట. ఇట్లాగా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నాడా ఏదైతే ఉందో ఈ నాడాను కూడా మనము హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ చేసేసుకొని ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి. ఇవి రెండు మనకి సెంటర్ వచ్చేలాగా అన్నమాట. ఈ సెంటర్ టాకా వచ్చింది కదా, ఈ సెంటర్ టాకా దగ్గర మనకి ఈ టాకా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మాత్రమే, స్టార్టింగ్ నుంచి వద్దు, ఇక్కడ నుంచి మాత్రమే కుట్టుకుంటూ వద్దాం. ఒక పాదం అంతా తొక్కించుకోండి బాగానే, మరి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఈ మాదిరిగా కుట్టుకుంటూ రండి. ఈ ఎడ్జ్లో రఫ్ చేసేసుకున్నాం కదా ఈ మాదిరిగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకున్నాం కదా, మనం ఇలా నాడా వెంబడి వెళ్ళాలన్నమాట. ఇటువైపు నుంచి వేద్దాం మనం, ఓకేనా. ఇలాగా నాడా వెంబడి వెళ్తే మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ మనకి లోపలికి ఫోల్డ్ అయినట్లా తెలుస్తుంది కదా. ఈ క్లాత్ని మనం ఇలాగా నీట్గా లోపలికి ఫోల్డ్ చేయాలి. దీంతో సమానంగా ఇది పై వైపు కుంచుకుంటే మనకి ఇక్కడికి ఫోల్డ్ అయింది కదా, ఇదే మాదిరి మనం నాడాని కింది వైపు ఫోల్డ్ చేసాం ఆల్రెడీ. ఇలాగ పై వైపు కొద్దిగా ఫోల్డ్ చేసి ఈ నాడా మీద ఉంచుకుంటూ నార్మల్ నాడా ఎలాగైతే కుడతామో అదే మాదిరి కుట్టుకుంటూ రావాలి. ఇలాగా చాలా ఈజీ అండి. ఇలాగా వారగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూసారా ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఈ స్టిచెస్ కూడా మనకు కనిపించకుండా నీట్గా పీసెస్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ మాదిరిగా ఇలాగ ఫ్రెండ్స్ ఈ ఎడ్జ్ వరకు కూడా ఈ చివరి వరకు కూడా మనము ఈ నాడాని ఇలాగే రన్ చేసేసుకోవచ్చు. ఎక్కడ ఆగే పని ఉండదన్నమాట. మనకు ఆ ఎడ్జ్లో స్టార్ట్ చేసుకుంటే ఈ చివరి వరకు కూడా మనకి ఫినిష్ అయిపోతుంది ఒకేసారి నాడా మొత్తం కూడా. ఇలాగండి చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఇటువైపు కూడా చూపిస్తాను. ఇలాగే మనం నాడాని హాఫ్ సెంటర్ వేసేసుకోవాలి, ఈ టాకా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి తాడు ఇటువైపు అటువైపు కూడా సమానంగా ఉంటుంది. ఇవి రెండింటిని ఒకే దగ్గర పెట్టేసుకోవడం, ఈ ఎడ్జ్ నుంచి కుట్టుకుంటూ రావడం చాలా ఈజీ కదా. నాడా పొడవు ఒకటే మీరు మీ ఆది ప్రకారం తీసుకుంటే సరిపోతుంది, ఇంకా పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇదే మాదిరి ఇటువైపు నుంచి ఇలాగ ఇది పై వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తామా, ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ వచ్చేస్తుంది మనకి. ఇటువైపు పైన కొద్దిగా ఫోల్డ్ చేసేసి దీనిపైన ఉంచుకొని రన్ చేసుకుంటూ రావడమే. ఈ విధంగా అన్నమాట. ఇలాగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇక్కడ మనం దగ్గర టాకా వేసుకున్నాం కదా, మన దగ్గర ఇలాంటి వెడల్పాటి దీన్ని ఐరన్ ముక్క అనుకోండి, ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు ఇలా బెండ్ అయ్యేటివి ఏదైనా ఉంటే గిన మీరు ఇక్కడ పెట్టుకుంటే కరెక్ట్ నోస్ దగ్గర మనకి ఇది వచ్చేసి అక్కడ మనకి కొంచెం విడత అనేది ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. మనం ఈ టాకా వేసుకున్నాం కదా, ఇక్కడ ఇలాంటి పిన్ మీ దగ్గర ఉంటే చేసుకోండి, ఓకేనా. చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ సెంటర్ మనం ఈ ముక్కని పెట్టుకున్నాం అనమాట, ఈ ఇనుప ముక్కని. ఇది నీట్గా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి, మరి గుచ్చుకునేదైతే కష్టం అనమాట. అలా కాకుండా మీ దగ్గర సాఫ్ట్ది ఏదైనా ఇలాంటిది ఉంటే మీరు పెట్టుకుంటే మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ మాదిరిగా ఎడ్జ్ వరకు కూడా ఫినిష్ చేసేసుకోవడమే. ఇంకా ఈ మాదిరిగా ఈ విధంగా ఫ్రెండ్స్ మాస్క్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా వచ్చేసింది అనమాట. దీనిలో మీరు మార్పు చేసుకోవాల్సింది అయితే తాడు ఒకటి, మీకు ఇంకా లెంత్ కావాలనుకున్నప్పుడు ఒక 5 ఇంచ్ 30 తీసుకున్నాం కదా, మనం 35 వరకు చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం అల్యూమినియం ప్లేస్ చేసామన్నమాట. ఇది మీ దగ్గర ఇలాంటివి గుచ్చుకొని ఉంటే గిన మీరు ఇలాగ సెంటర్ పెట్టుకోవడం వల్ల మన నోస్ దగ్గర గాలి లోపలికి చొరబడకుండా పర్ఫెక్ట్గా మాస్క్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. పిల్లలకైతే వెడల్పు ఒక 1 ఇంచు, నిలువు ఒక 1 ఇంచ్ తగ్గించేసుకుంటే సేమ్ నీట్గా ఈ మాదిరిగా మాస్క్ అనేది పిల్లలు కూడా సెట్ అయిపోతుంది అనమాట.
ఈ విధంగా ఫ్రెండ్స్ మాస్క్ తయారు చేసుకునే విధానం విత్ తాడుతో అన్నమాట, ఎలాస్టిక్ కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.